తాడిపత్రిలో సామాజిక కార్యకర్త రామపుల్లయ్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి సీఐని బూతులు తిట్టిన రామపుల్లయ్యకు సంబంధించిన మరో కాల్ ఆడియో రికార్డ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రామపుల్లయ్యకు ఫోన్ చేసిన టౌన్ బ్యాంక్ సిబ్బంది జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన మీటింగ్ కు రావాలంటూ కోరారు. ఇంటికి కూడా వెళ్లి చెప్పి వచ్చామంటూ బ్యాంక్ సిబ్బంది అతనికి తెలిపారు. దీంతో రామపుల్లయ్య బ్యాంక్ సిబ్బందిని కూడా బూతులు తిట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హలో హలో అన్న రాంపుల్లయ్య మాట్లాడేది. అవునండి. ఎవరు? అన్న మేము తాడిపత్రి టౌన్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పు బాబు. అదే నా ప్రభాకర్ సార్ ఈరోజు మీటింగ్ పెట్టారన్నా. వాళ్ళు ఏం చేయాలి? ఇంటికాడ కూడా చెప్పొచ్చాము 2 సార్లు. ఎందుకు పోతున్నావు ఇంటికాడికి? సార్ పంపించాడు ప్రభాకర్ సార్. ఏమైతాడు ప్రభాకర్ రెడ్డి సార్? బ్యాంకుకు సార్కి ఏం సంబంధం? అట్లా కాదన్నా, అడిగిన దానికి సమాధానం చెప్పు ఫస్ట్. చెప్పాలి కదా ఆయనకు రెస్పాన్స్. ఏమి సంబంధం బ్యాంకుకు ఆయనకు నీకు? అట్లా కాదన్నా, మీటింగ్ పెట్టాను కాబట్టి. అంటే ప్రభాకర్ రెడ్డి సార్ ఏం పోయి ఎవరిదన్నా పద్ధతిగా పద్ధతి కాదు, ఏం కాదు. ఏంటికి పోతున్నాం ఇంటికాడికి? ఏమన్నా ఉంటే నోటీసులు పంపించి చెప్పండి. పోయి ఇండ్ల కాడికి పోయి భయపడిస్తారా? భయపడిలేనా? మళ్ళా భయపడిలే అంటావు. నీకెవడు చెప్పిన ఇంటికాడికి పోమని? హలో హలో అన్న రాంపుల్లయ్య మాట్లాడేది. అవునండి. ఎవరు? అన్న మేము తాడిపత్రి టౌన్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పు బాబు. అదే నా ప్రభాకర్ సార్ ఈరోజు మీటింగ్ పెట్టారన్నా. వాళ్ళు ఏం చేయాలి? ఇంటికాడ కూడా చెప్పొచ్చాము 2 సార్లు. ఎందుకు పోతున్నావు ఇంటికాడికి? సార్ పంపించాడు ప్రభాకర్ సార్. ఏమైతాడు ప్రభాకర్ రెడ్డి సార్? బ్యాంకుకు సార్కి ఏం సంబంధం? అట్లా కాదన్నా, అడిగిన దానికి సమాధానం చెప్పు ఫస్ట్. చెప్పాలి కదా ఆయనకు రెస్పాన్స్. ఏమి సంబంధం బ్యాంకుకు ఆయనకు నీకు? అట్లా కాదన్నా, మీటింగ్ పెట్టాను కాబట్టి. అంటే ప్రభాకర్ రెడ్డి సార్ ఏం పోయి ఎవరిదన్నా పద్ధతిగా పద్ధతి కాదు, ఏం కాదు. ఏంటికి పోతున్నాం ఇంటికాడికి? ఏమన్నా ఉంటే నోటీసులు పంపించి చెప్పండి. పోయి ఇండ్ల కాడికి పోయి భయపడిస్తారా? భయపడిలేనా? మళ్ళా భయపడిలే అంటావు. నీకెవడు చెప్పిన ఇంటికాడికి పోమని? రామపుల్లయ్య తీరు తీవ్ర వివాదాస్పదంగా మారడంతో అతని కాల్ రికార్డింగ్స్ పై పోలీసులు దృష్టి పెట్టారు. రామపుల్లయ్య మీద ఉన్న కేసులన్నింటిపై కూడా ఆరా తీశారు పోలీసులు. ఆయనపై తాడిపత్రిలోనే 4 కేసులు పెండింగ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రామపుల్లయ్యపై మహిళల్ని దుర్భాషలాడటం, బ్యాంక్ లోన్స్ ఎగగొట్టడంతో సహా సారాయి కేసులు, న్యూసెన్స్ కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రామపుల్లయ్యపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. టౌన్ బ్యాంక్ లో రామపుల్లయ్య లోన్ తీసుకొని ఎగగొట్టడంపై సిబ్బంది నోటీసులు పంపించారు. అలానే బకాయిలు ఉన్న అందరినీ కూడా పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. దాంతో సమావేశానికి రావాలని రామపుల్లయ్యకు బ్యాంక్ సిబ్బంది ఫోన్ చేసింది. బ్యాంక్ సిబ్బందిని బూతులు తిట్టడమే కాకుండా సమావేశానికి రాకపోవడంతో రామపుల్లయ్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేశారు. అయితే జేసీతో కూడా రామపుల్లయ్య ఇదే విధంగా దురుసుగా మాట్లాడాడు. ఆ తరువాత సిఐకి ఫోన్ చేసిన రామపుల్లయ్య జేసీ ఫోన్ నెంబర్ అడిగారు. ఆ సమయంలోనే మాట పెరగడంతో సిఐని కూడా రామపుల్లయ్య బండ బూతులు తిట్టడం ఇప్పుడు అగ్గిరాజేస్తోంది. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేది. నేను రాంపుల్లయ్యని మాట్లాడుతున్నా. చెప్పండి. చెప్పేదేం లేదు, కనీసం మీటింగ్ రాయంటే కూడా రాలేవా తమ్ముడు? మీటింగ్ అనేది గౌరవపూర్వకంగా ఇప్పుడు 40,000 ఇండ్లు మీవే అంటారు. మీవే కదా? తాడపత్రి నియోజకవర్గంలో 40,000 ఇల్లు మీవే అంటారు కదా? ఎక్కువ మాట్లాడదు. ఎవరు? నేను గౌరవంగా మాట్లాడుతాను. మేము గౌరవంగానే మాట్లాడుతున్నది. పెట్టారా? నేను చూసుకుంటాలే. చూసుకో. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేది. నేను రాంపుల్లయ్యని మాట్లాడుతున్నా. చెప్పండి. చెప్పేదేం లేదు, కనీసం మీటింగ్ రాయంటే కూడా రాలేవా తమ్ముడు? మీటింగ్ అనేది గౌరవపూర్వకంగా ఇప్పుడు 40,000 ఇండ్లు మీవే అంటారు. మీవే కదా? తాడపత్రి నియోజకవర్గంలో 40,000 ఇల్లు మీవే అంటారు కదా?
ఆ? ఎక్కువ మాట్లాడద్దు. ఎవరు? నేను గౌరవంగా మాట్లాడతాను. మేము గౌరవంగానే మాట్లాడుతున్నది. పెట్టారా? పెట్టా కథ నేను చూసుకుంటాలే. చూసుకో 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 చూసుకో. హలో సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నా పేరు రాంపులయ్య. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి నెంబర్ చెప్తారు సార్ మాకు? మీరు రాంపులేనా? అవును సార్. యా ఊరు? తాడిపత్రి సార్, అంబేద్కర్ నగర్. నేను చెప్పాను నీకు. అవునవును, ఆయన బెదిరిస్తున్నాడు. మీరు కంప్లైంట్ ఇస్తా కానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు, అందుకని నెంబర్ అడుగుతున్నా. ఏమంటాడు ఆయన? ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటున్నాడు. ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎవరిని? నేనా? ఆయన కథ ఆయన ఏం కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వేరే వాళ్ళతో చేపించినారు. ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడో కూడా. అంతే కదా సార్? నీకు నంబరు? అవును కదా. ఎవరు నువ్వు? నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ ఏం మాట్లాడుతున్నావు? నాది తెలుగు. అవును, తాడపత్రి టౌన్ సిఏ గారు కదా. ఏమి ఇంకా వేరేదేముంది? నేను నువ్వు పెట్టుకున్నటువంటి సర్వెంట్ కాదు. ఇంకెవరు? సర్వెంట్ కాదు. ఇంకెవరు? మీరు సర్వెంట్ అనుకుంటా? నేను మీరు సర్వెంట్ కాదు అంటున్నారు, మీరెవరు? నేను ఇన్స్పెక్టర్ని. అవును, ఇన్స్పెక్టర్ గారే. ఇన్స్పెక్టర్ని. సర్వెంట్ కాదు నేను. ఇంకెవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని? నువ్వు ఎవరురా? నువ్వు నాకు సర్వెంట్ అనేదానికి? అంటే ఇప్పుడు మీరు ఎవరు? నేను ఒక్క పోస్ట్కి 300 మంది 400 500 మంది పోటీ పడితే పోటీ పరీక్షలో నెగ్గి సంపాదించిన పోస్ట్ ఇది. మొగోడు నీకు జీతం ఎవడిస్తాడయ్యా? అయ్యా నువ్వు మొగోడివయ్యా, నువ్వు 300 400. నువ్వు ఇస్తానా? నువ్వేం కూలీ చేస్తా అంటే ఇస్తాను. అవును, ఏ కూలి అంటే ఒకటే సార్. మేము మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాం రా బాబు. బాబు నిన్ను గౌరవంగా మాట్లాడుతున్నామమ్మా. అమ్మా నీకు ఎందుకంటే నిన్ను గౌరవంగా రే ఇంద్రా రే రారా అనంతపురం రారా. నువ్వు నీ లైవ్ లొకేషన్ నువ్వు రారా. నువ్వు నా కొడక రారా. ఇప్పుడు లైవ్ లొకేషన్ పెడుతున్నావు రే. రే నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నావు, నువ్వు రారా. నువ్వు మొగని అయితే రే. ఓకేరా, నీకు పెడుతున్నా చూడరా. నీ పెడుతున్నా చూడరా బాబు, పెడుతున్నా చూడు లైవ్ లొకేషన్. సో ఆడియోస్ విన్నారు కదా. ఇటు బ్యాంక్ సిబ్బందితో, జేసీతో, అట్ ద సేమ్ టైమ్ ఇటు పోలీస్ ఆఫీసర్తో అందరితో కూడా విచక్షణారహితంగా ఇటు బూతులు తిడుతూ కూడా మాట్లాడడము మనం విన్నాము. రామపుల్లయ్య ఆడియోస్ మనం విన్నాము ఇప్పుడు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, అసలు ఈ కేసు ఎక్కడి వరకు వచ్చింది? ఆయన ఇట్లా దుర్భాషలు ఆడటానికి అంటే ఆయన వెనక ఇంకెవరైనా ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? రైట్ సర్తాజ్, తాడిపత్రిలో సంచలనం రేపిన రాంపుల్లయ్య కాల్ రికార్డింగ్స్ వ్యవహారం చిరికి గాలివానలాగా మారడే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అనంతపురం పోలీస్ శాఖలో కానీ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర తెచ్చిన అంశంగా మారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు కానీ పోలీసులు కూడా ఈ ఆడియో గురించే మాట్లాడుతున్నారు. పర్టికులర్గా కూడా అయితే ఆ శ్రీయుత దుర్భాష ఆడిన ఆడియో కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడిన ఆడియో కానీ, బ్యాంకు అంతకు మునుపు ఈ రెండు జరగక మునుపు అయితే బ్యాంకుతో టౌన్ బ్యాంక్ అధికారులతో మాట్లాడిన ఆడియో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది చర్చనీయాంశంగా మారని చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే లోన్లు కట్టమని బ్యాంకు సిబ్బంది ఇంటికి నోటీసులు పంపించారు. ఆ తర్వాత లోన్ కట్టడం వారు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిపి ఒక మీటింగ్ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేయాలని సూచించారు. దీంతో ఆ మీటింగ్ పెట్టుకునేందుకు ఈ వ్యక్తికి ఫోన్ చేయగా ఈ వ్యక్తి బ్యాంకు సిబ్బందిని కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డిని కానీ, ఇటు సీఏని ముగ్గురిని కూడా తీవ్ర దుర్భాషలు ఆడుతూ కూడా వాడన పదజాలాలు కూడా వాడడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఇష్యూవే అనంతపురం పోలీస్ శాఖలో కూడా తీవ్ర సంచలనంగా మారని చెప్పొచ్చు. దీనిపై రాంపుల వ్యవహారం ఎలా ఉందనేది ఒకసారి లోతుగా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఆయనపై దాదాపు 4 కేసులు కేవలం తాపతి పట్టడం నమోదు కూడా మనకు తెలుస్తోంది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లో ఆ కేసులు ఏమని కూడా ఒకసారి పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాంపుల అనే వ్యక్తి ఎవరు, ఏం పని చేసేవాడు అన్ని ఆరా తీశారు. ముఖ్యంగా ఇతను ఒక సామాజిక కార్యకర్త ముసుగులో అనేక అన్యాయాలు కూడా చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున తాపత్రలో కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలు కానీ, సారాయి అమ్మడం, అలాగే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం, అలాగే న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటి కేసులు కూడా ఇతనిపై ఉన్నట్టు తెలుస్తుంది. ఇతర కోర్టులో కూడా
వాటిపై కొన్ని కోర్టులో ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కూడా అట్లే ఉన్నాయి. కాబట్టి ఇన్నాళ్ళు పోలీసు శాఖ పట్టించుకోలేదు. ఇది అయితే కాల్ రికార్డింగ్ వ్యవహారం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ పోలీసులు దానిపై పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఎస్పీ కార్యాలయం కేంద్రంగా కూడా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఇటు కోర్టులో పిటిషన్ వేయడం ఉన్నారు. అలాగే అతను ప్రశ్నించనున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారా, లేదా జిల్లా బహిష్కరణ కూడా చేయాలని కూడా ఇటు పేపర్లో కానీ పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఆడియోస్ కూడా పెద్ద ఎత్తున రచనలు లేపుతున్నాయి. కాబట్టి ఈ పోలీస్ శాఖ కూడా మచ్చ తెచ్చేలా ఉంది. కాబట్టి ఆ వ్యక్తిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీస్ శాఖను కూడా కోరుతున్నారు. అలాగే ఈ సిఐ వ్యవహారం ఏదైతే ఉందో కాల్ రికార్డింగ్ లో సిఐ కూడా ప్రేరేపించి రెచ్చగొట్టి మాట్లాడించాడు కూడా ఎస్పీ కూడా దీన్ని ధృవీకరిస్తూ కూడా ఒక ప్రకటన కూడా జారీ చేయడం అయింది. అలాగే ఈ ఇద్దరిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా జిల్లా పోలీస్ శాఖ కూడా ప్రకటన జారీ చేసింది. అయితే ఈ రాంపుల్ల వ్యవహారం అయితే తాపత్రలో కూడా చర్చనీయాంశంగా మారించవచ్చు. వైసీపీకి ఒకప్పుడు అండగా ఉండేవాడు, తర్వాత ఇతను సామాజిక కార్యకర్త ముసుగులో అనేక బ్లాక్ మెయిల్ రాజకీయాలు కూడా పాల్పడ్డాడు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అంటూ కూడా జేసీ మీడియా గ్రూపులో కూడా ఇటు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా హల్చల్ చేస్తూ ఉన్నది. దీనిపై పోలీస్ శాఖ ఎలా స్పందిస్తున్నది కూడా వేచి చూడాల్సిన అంశం. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ గనంత్.